Okay, children, today we will discuss the good habits and bad habits. ఏంటవి good habits, bad habits. Okay, good habits ఏంటి నీకు తెలుసా? చెప్పు ఒకటి చెప్పు. గుడ్ హ్యాబిట్ అంటే ఏంటి? మనం మార్నింగ్ నీట్గా లేగడం, తర్వాత బ్రష్ చేయడం నీట్గా, అవన్నీ గుడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అమ్మ అన్నం పెడితే ఏడవడం, 10 గంటలకు నిద్ర లేవడం, అలాంటివన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. అవునా? ఇక్కడ చూడండి, గుడ్ హ్యాబిట్ ఏంటిది? నేను చూడండి, మార్నింగ్ ఎన్నింటికి లేచాడు? 6 o'clock లేచాడు. అవునా? మార్నింగ్ 6కి లేగాలి. అది ప్రతి స్టూడెంట్కి కూడా గుడ్ హ్యాబిట్ ఏంటి? ప్రతి ఒక్కరికి మార్నింగ్ 6 o'clockకి లేగాలి. ఓకేనా? లేకగానే ఏం చేయాలి? మనం బ్రష్ చేయాలి. మనం బ్రష్ నీట్గా చేయాలి. బ్రష్ నీట్గా చేయకుండా ఎల్లెల్ల అనేసుకొని వచ్చేస్తే ఏమైపోతాయి? పళ్ళన్నీ పుచ్చిపోతాయి. ఏమవుతాయి? డస్ట్ పట్టేసి పళ్ళు పుచ్చిపోతాయి. అలా చేస్తే దాన్ని ఏమంటాం? బ్యాడ్ హ్యాబిట్. దట్ ఈస్ ఏ బ్యాడ్ హ్యాబిట్. నెక్స్ట్ ఏం చేయాలి? బ్రష్ చేసిన వెంటనే స్నానం చేసేయాలి. ఏం చేయాలి? స్నానం చేసేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? చక్కగా తల దూకోవాలి. ఏం చేయాలి? మన హెయిర్ని చక్కగా దూకోవాలి. తర్వాత ఏం చేయాలి? మనం టిఫిన్ చేస్తాం కదా, టిఫిన్ చేసినప్పుడు చక్క నీట్గా హ్యాండ్స్ అన్నీ కూడా నీట్గా డెటాలో సోపు ఏదో ఒకటి వేసుకొని నీట్గా హ్యాండ్ వాష్ చేయాలి. ఇంకొక హ్యాండ్స్ చూడండి ఎంత చక్కగా నీట్గా ఉన్నాయా? నీ హ్యాండ్లోనేమో చూడు పెన్నుతో రాసేసి ఉన్నాయి, కానీ హ్యాండ్స్ చూడు భలే వైట్గా ఉన్నాయి. అలా ఉండాలి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మధ్యాహ్నం లంచ్ చేయాలి. చక్క టైంకి స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, స్నాక్స్ తినాలి, పాలు తాగాలి. నైట్కి చక్కగా టైంకి మళ్ళీ 8:30 కల్లా పడుకోవాలి. ఇవన్నీ ఏంటి? గుడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి? ఇలా పిచ్చి పిచ్చిగా తల ఉంచుకోవడం, ఓకే, పళ్ళు శుభ్రంగా తోముకోపోవడం, 9 గంటలకు ఎప్పుడో నిద్ర లేవడం, పెద్దోళ్ళ మాట వినకపోవడం, ఇవన్నీ ఏంటన్నా బ్యాడ్ హ్యాబిట్స్. అర్థమైందా? పెద్దోళ్ళు చెప్పేది వినకుండా అలా చేస్తే అవన్నీ ఏమంటాం? బ్యాడ్ హ్యాబిట్స్. అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. ఓకే.